హాయ్. హాయ్. ఏమిటివి? నేను ఈ మధ్య కొన్ని కవితలు రాశాను. మధ్యకొకటి వినిపిస్తాను, వినండి. ఆకాశం రంగు నీలంగా ఎందుకుంటుంది? ఎర్రగా ఉంటే బాగోదు గనుక. రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది? నీలంగా ఉంటే బాగోదు గనుక. ఓహో. మళ్ళీ తెల్లగా ఎందుకుంటుంది? నల్లగా ఉంటే బాగోదు గనుక. ఇది విన్నాక కూడా నేను ఎందుకు బతికున్నాను? నాకు చావు రాలేదు కనుక. చాలా బాగుందండి. ఓసిని. ఈ వాక్యం కూడా కలుపుతాను, మీరు పత్రికలో వేయించండి. థ్యాంక్స్ అండి. పోతే. ఎవరు పోతేనమ్మా? నేనా? కాస్త వినండి. పోవడానికేనమ్మా? నేనే స్వయంగా తయారు చేసిన స్వీట్ అండి. వంట వార్పు శిక్షలో మీరు వెయ్యండి. అరటిపండు లంబా లంబా అని దీనికి పేరు పెట్టాను. ఏంటి? అరటి పండు లంబా లంబానా? ఇంకా నన్ను నా బొందా బొందా అనకపోయా అలాగే ప్రచురిస్తానమ్మా. మళ్ళీ తినడం ఎందుకు రిస్క్? జీవితం మీద ఆశ ఉన్నవాడిని. ఇవి అక్కడ. ఎడిటర్ జీ, నేను సన్మానం చేయించుకోవాలంటే ఏం చేయాలండి? మిమ్మల్ని నేను సన్మానం చేయించుకోవాలంటే ఏం చేయాలి? రామకృష్ణ బీచ్ దగ్గరికి వెళ్ళి సముద్రంలో దూకాలి. ఎడిటర్ గారు, నోరు ముయ్. 4 రోజులుగా నా ప్రాణాన్ని పీచి పెట్టేలాగా తినేసావు కదా రాక్షసి. నీ పిచ్చి రాతలకు నాకు మెంటల్ ఎక్కింది. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఊరు ఎత్తావంటే నోట్లో తవికలు కుట్టేస్తా. ఇవి తవికల పిడకలు నీ పాడ మీద పెట్టే పిడకలు ఇవి. ఏంటివి? ఏంటి కవితల కథలంట? ఆకుపచ్చ కన్నీరు, మెత్తని గుండ్రాయి, బొబ్బాసి కాయ, నా బొంద, నా భూషణం. నీ కథలకి నీ బొందని. ఇదేంటి? ఇది నవల. దీని పేరేంటి? కర్వేతా మామ. నీ మన్ను, నీ మశానం. పోయి మధురంలో జాయిన్ అయిపో. మధురం గ్రూప్లో ఇన్వైట్ పెట్టుకోపో. ఇక్కడికి వచ్చింది పొద్దున రాత్రి తీసుకొచ్చి ఎడిటర్ గారు అంట. హలో, ఆర్యాసం చేద్దాం, కానీ కండిషన్ ఒకటి, ఎవరు ఏడవకూడదే. ఏడుస్తున్న తట్టుకోలేను, ప్లీజ్ ఏడవకండి. స్టార్ట్ చేయండి. నువ్వు మారిపోయావు. ఈ రోజు నువ్వు ఒక్కసారి కూడా నా మీద కోపం తెచ్చుకోవాలి తెలుసా? నేనేం మారలేదు. ఒప్పేసుకోమ్మా, నువ్వు మారిపోయావు. మారలేదు. ఓకే, నువ్వు మారలేదు. ఓ పని చేద్దామా? సరదాగా 5 minutes క్యారెక్టర్స్ మార్చుకుందామా? అంటే నువ్వు ఆర్య, నేను గీత. బాగుందా? ఆడదామా? ఓకే, స్టార్ట్. అబ్బో, జీవించేస్తుంది. ఐ లవ్ యూ. హలో, ఐ లవ్ యూ. బట్ ఐ హేట్ యూ. నువ్వంటే నాకు అసహ్యం. మీరంటే నాకు చాలా ఇష్టమైతే మనసులో దాచుకోవచ్చు, బయటికి ఎందుకు చెప్పడం? యు నో వన్ థింగ్, ఐఎమ్ సో ఎక్స్ప్రెసివ్. నా మనసులో దాచుకునేంత ప్రేమ ఉంది. చెప్పాను కదా, నువ్వంటే నాకు అసహ్యం. నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ లవ్ యూ. నువ్వు మారవా? చెప్తే అర్థం కాదా? పిచ్చా నీకు? ఎందుకు నన్ను టార్చర్ పెడతావు? నువ్వంటే నాకు ఎప్పుడు ఒకే ఫీలింగ్. ఐ హేట్ యూ. 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 ఐ కాంట్ టెల్ దిస్. ఐ హేట్ యూ. ఐ హేట్ యూ. ఇంకా అయిపోలేదండి. నెక్స్ట్ సీన్ ఇంకా ఏడుపు వస్తుంది. దయచేసి ఏడొకండి. మీరు ఏడుస్తూనే చూడలేదు ప్లీజ్. Come on, get ready for the next scene. ఏంటి దేవుడేమన్నాడు? అజయ్ ఎప్పుడు వస్తాడో చెప్పాడా? వన్ వీక్ లో వచ్చేస్తానని చెప్పాడే. ఆ లెటర్ రాసేది నువ్వే కదా? పోయాను రా దేవుడా. అడుగుతుంది నిన్నే. బాబోయ్, ఇక తిట్టేస్తుంది నన్ను. తిట్టేస్తుంది. చచ్చాను రా దేవుడా. నువ్వే రాసి తను రాశాడని అబద్ధం చెప్పావు కదా? ఎందుకురా నా మీద నీకు అంత ప్రేమ? నా ప్రేమను ఫీల్ అయితే చాలు అన్నావు. ఇప్పుడు ప్రతి క్షణం నీ ప్రేమను ఫీల్ అవుతున్నాను. ఇంత ప్రేమను నేను భరించలేకపోతున్నాను.
అసలు తప్పంతా నీదే. హే ఏమంటున్నావు? నువ్వు నా ముందే ఎందుకు పరిచయం కాకూడదు? సేమ్ ఫీలింగ్. నేను నిన్నే ఎందుకు ప్రేమించకూడదు? సూపర్, బాగా చెప్పారు, వండర్ఫుల్. ఏడవకుండా చెప్పినందుకు థ్యాంక్స్. ఎప్పుడు ఏడకూడదే. బాయ్ 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 బాయ్. ఇక్కడే చెప్పు. నేను మాట్లాడవా? ఏదో చెప్పు ప్లీజ్, చెప్పు. నిన్నే. నాతో ఎందుకు చెప్పలేదు? నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పు. నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే నీకెందుకు? నువ్వెందుకు చెప్పలేదు? చెప్పు. హ, చెప్పడానికి ఏముంది? అందరూ చచ్చిపోయేవాళ్ళమే. ఆ స్టేషన్ మాస్టర్ చచ్చిపోతాడు, ఆ పోర్టర్ చచ్చిపోతాడు, ఈ పిల్లవాడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను. అంతే. నువ్వే కదా చెప్పావు. వాళ్ళు వేరే, నువ్వు వేరే. ఎలా? వేరే ఎలా? చైతి, ప్లీజ్ నన్ను వదిలే. ఆ? నాకు అక్కర్లేదు. ఇక మీద నువ్వు నన్ను చూడక్కర్లేదు. ఏంటి అనేది? వద్దు, ఇంకెప్పుడు వద్దు. మన ఇద్దరం కలుసుకోవద్దు. ఆ? ఏ? వద్దు. ఏ? ఎందుకంటే నేను భరించలేను. ఎందుకంటే రేపు నువ్వు ప్రాణాలతో ఉన్నావో లేదో నాకు తెలియక నాలో నేను మదన పడుతూ ఉండలేను. ఎందుకంటే నేను రోజు రోజు కుల్లి కుల్లి చావలేను. చావు నీ దాకా వస్తే ఒప్పుకోగలుగుతున్నావు, అదే నాకు వస్తే ఒప్పుకోలేకపోతున్నావు కదా? నా వల్ల కాలేదు. ఏ? నా వల్ల కాలేదు. ఏ? నా వల్ల కాలేదు. ఏ? ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం. ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం. ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం. ఏయ్, ప్లీజ్ వెళ్ళిపో. వీల్లేదు. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళిపో. వీల్లేదు. ఎక్కడొక్కడ నువ్వు ప్రాణాలతో ఉన్నావనుకుంటూ నేను చచ్చిపోతాను. వీల్లేదు. ప్లీజ్ వెళ్ళిపో. నా వల్ల కాదు. ప్లీజ్ నో. నన్ను చంపకు. నేను చచ్చేటప్పుడు నువ్వు నన్ను చంపొద్దు. నన్ను ప్రశాంతంగా చచ్చిపోని. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపో. నో నో నో. హలో. హలో, ఎవరు? నేను. నేనేంటి? నేను మీ అమ్మ బాబులు నీకు పేరు మేము పెట్టలేదా? పెట్టారు. మరి చెప్పి చావు. పేరు చెప్పడానికి కూడా బల్పా? జాను. మేడం మేడం, సారీ మేడం, మీరంటే తెలియదు, గుర్తుపట్టలేదు మేడం. ఏంటి ఈగోనా? దేనికి మేడం? ఫస్ట్ కాల్ నేనే చెయ్యాలా? ఇంట్లో చెప్పారుగా కలిసి పెళ్లి పనులు చేయమని, షాపింగ్ చేయమని. చెప్పారు, కానీ మీరు నాతో బయట తిరగడం మీకు కంఫర్టబుల్ కాదేమో అని. నేను లవర్ని మరి నేను, అందుకే బయట నీతో తిరగడానికి కంఫర్టబుల్ కాదు. అయ్యో చిచి చిచి, నా ఉద్దేశం అది కాదు మేడం. మార్నింగ్ 9:30కి వచ్చి పికప్ చేసుకో. సరే మేడం. మేడం 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 ఇవ్వండి. ఏంటి? అది ఈ నంబర్ మీదేనా అండి? ఏ అంటే సేవ్ చేసుకుందామని. ఓవర్ యాక్షన్ చేయకు. సారీ మేడం. భోంచేశారండి? లేదు. పెడతావా? లేదు మేడం. పెట్టండి మేడం, పెట్టండి పెట్టండి మేడం. మరి గుడ్ నైట్. గుడ్ నైట్ మేడం. జల్దీ పో. ఉరుకు ఉరుకు. హాయ్, హౌ ఆర్ యు? అట్లా బజార్కి పోతున్నా, వస్తావా? బజార్కి వస్తావా? యు ఆర్ ఆస్కింగ్ మీ టు కమ్. నిన్న దిగిపోమన్నారు, ఇప్పుడు రమ్మంటారు, అంతే కదా? సారు అంత లేదు, నీ పని మీదనే పోతున్నా, అందుకే అడిగినా. దొరలు కదా, ఉంటారో పోతారో తెలియదు. ఈ టైంలో ఆమ్లెట్లే అవుతాయి, అందుకే అత్తమ్మ గుడ్లు తెమ్మంది. కానీ నాకు పని ఉంది. మా ఊరు చూడొచ్చుగా. ఓ ఇట్స్ ఆల్ రైట్. ఆల్ రైట్, జస్ట్ గివ్ మీ ఎ మినిట్. యా, ఐఎమ్ రెడీ. లెట్స్ గో.
వాట్స్ రాంగ్ విత్ యూ? ఇట్లా వస్తావా? కాయకు ఐఎమ్ కంఫర్టబుల్. రోజు ఇట్లా చెడ్డీలు వేసుకుని తిరుగుతారా ముగ్గురు? చెడ్డీలు కాదు, షార్ట్స్. సీజన్ ని బట్టి అయినా ఐఎమ్ కంఫర్టబుల్. నీకేమైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లేదండి. ఊళ్ళో అమ్మాయిలు తట్టుకోలేరు మీ కాల్ చూసి. ఓ ఇట్స్ ఓకే, ఐ లవ్ ఇట్. ఏం చేస్తుంటావు? అదే అమెరికాలో మెడిసిన్ చేస్తున్నా. బాయిలర్ కూడా. ఇక్కడ ప్రతి ఓడు డాక్టర్ ఇంజనీర్ అంతే. అందరూ ఒక్క తీరుగా ఉంటారు, ఒక్క తీరుగా ఆలోచిస్తారు. బాయిలర్ కూడా లెక్క. ఏ చదువుకుంటారు అమెరికాకి జంప్ అవుతారు. పైసలు పైసలు నీకు ఇష్టమా పైసలు? ఓహో, మీకు గుడ్లు ఫ్రీగా ఇస్తారు? ఆ? అదే పైసలు లేకుండా గుడ్లు ఇస్తారా అని. అబ్బా ఏందమ్మా గురా బాయ్, సినిమాలు చూస్తావా? చాలా తక్కువ. పవర్ స్టార్ కి గబ్బర్ సింగ్ చూసా. సర్దారా? ఫస్ట్ వన్ నాకు కొంచెం థిక్ ఉంది, దానికో లెక్క ఉంది. యూనో దాట్ వన్. యా, అదెప్పటిది నాయన, అప్డేట్లో లేవు. మీ అన్నయ్య చూస్తాడా? వాడు అసలు చూడు. ఇదేం పోయి కలరు బాయ్, సినిమాలు చూడరా? దానికి సినిమాలు పిచ్చి. అరే వదినకేముంది, వదిన హ్యాపీగా చూసుకోవచ్చు. అయినా నీకెందుకు ఫీల్ అవుతున్నావు? ఓకే గాని బ్లడ్ లో డిఎస్పి గాని నాని గాని ఉంటే ఆ మజా ఉంటది సుడు, కిరాక్. ఇద్దరు లవర్స్ కూర్చొని డిఎస్పి మ్యూజిక్ వింటే రప రప. దానికి లేదు అదృష్టం. ఏం చేస్తాం లేదు. దిస్ వే. తాగుడు, గర్ల్ ఫ్రెండ్స్. వాట్ కైకు? మీ అక్క పెళ్లి చేసుకునేది మా అన్నని, వాడిని అడుక్కోండి, నన్ను కాదు ఇంటర్వ్యూ చేయాల్సింది. అయినా తాగితే బ్యాడ్ బాయ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే అదేదో జరిగిపోతుంది అనేది రాంగ్ థింకింగ్. పోనీ అదేదో జరిగిపోయే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? నో నో నో, నాకెవరు లేరు. చెప్పరా? జస్ట్ డోంట్ గివ్ అప్ ఐసే. డు యు? అయినా నా సంగతి కాదు, నువ్వేం చేస్తున్నావు చెప్పు. వాట్ డు యు డు? అగ్రికల్చరల్ బిఎస్సి, దేశానికి ఫుడ్ పెడతాం. క్రికెట్ క్రికెట్ ఒక్కసారి పట్టుకో, ఆడేసి వస్తా. ఇట్లా దారిలో వదిలేస్తావా? నేనేమన్నా టైం పాసా? ఆడి చాలా రోజులైంది, నువ్వు తెచ్చేసుకో ప్లీజ్. బాయ్ బాయ్ బాయ్, హ్యాపీ బర్త్డే. ఒరే మళ్ళీ వచ్చిందిరా, ఏంటివి? నేను ఈ మధ్య కొన్ని కవితలు రాశాను, మచ్చుకొకటి వినిపిస్తా వినండి. నేను పోయాను. ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది? ఎందుకో? ఎర్రగా ఉంటే బాగుండదు గనక. అబ్బచ్చా. రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది? నీలంగా ఉంటే బాగుండదు కనుక. ఆహా, మళ్ళీ తెల్లగానే ఎందుకుంటుంది? నల్లగా ఉంటే బాగుండదు గనక. ఇది విన్నా కూడా నేను ఎందుకు బతుకున్నానో నాకు చావు రాలేదు కనుక. చాలా బాగుందండి. ఓసిని ఈ వాక్యం కూడా కలుపుతాను, మీ పత్రికలో వేయించండి. థ్యాంక్స్ అండి. పోతే ఎవరు పోతేనమ్మా? నేనా? ఇది కాస్త వినండి. పోవడానికేనా? నేనే స్వయంగా తయారు చేసిన స్వీట్ అండి. వంట వార్త శీర్షికలో మీరు ప్రచురించాలి. అరటిపండు లంబా లంబా అని దీనికి పేరు పెట్టాను. అరటిపండు లంబా లంబానా? ఇంకా నయం, బొందా బొందా అనకపోయావా? అలాగే ప్రచురిస్తానమ్మా, మళ్ళీ తినడం ఎందుకు, రిస్క్. జీవితం మీద ఆశ ఉన్నవాడిని. ఇవి ఇక్కడ ఉంచమ్మా. ఎడిటర్ జీ, నేను సన్మానం చేయించుకోవాలంటే ఏం చేయాలి? నేను పోవాలి. మిమ్మల్ని నేను సన్మానం చేయించుకోవాలంటే ఏం చేయాలి? రామకృష్ణ బీచ్ దగ్గరికి వెళ్ళి సముద్రంలో దూకాలి. ఎడిటర్ గారు, నోరు మొయ్. నెల రోజుల నుంచి నా ప్రాణం పీచి పెట్టేలా తినేస్తున్నావు రాక్షసి. నీ పిచ్చి రాతలకు నాకు ఏంటో మాట్లాడుతున్నారు? షటప్. ఓరెత్తావంటే నీ నోట్లో తవికెలు కుట్టేస్తాను. ఇవి తవికెలా పిడకలా? పిడకలు. నీ పాడ మీద పెట్టే పిడకలు ఇవి. ఏమిటి కథలంట కథలు? ఆకుపచ్చ కన్నీరు మెత్తని గుండ్రాయి, ఇనప గుగ్గిళ్ళు బొప్పేసి కాయి. ఇవి కథలా? నీ బొందని. ఇదేంటివి? ఇది నవల. దీన్ని పేరేంటి? కరే పాదామా? నీ మన్ను, నీ మర్యానం. వాటిని చింపకండి. వెళ్ళ ఇక్కడి నుంచి, వెళ్ళ. పిచ్చెక్కిందా? బాయ్. అమ్మాయి కాసిన మంచినీళ్ళు పట్టరా. నిన్నేనమ్మాయి, మంచినీళ్ళు పట్టరా. అమ్మాయా? అమ్మాయి ఏమిటి? నాకు పేరుందిగా, అయినా మీకు సేవలు చేయడానికి